గురుగారు, మేకపోతు గాంభీర్యం అని ఈ మాట ఎలా వచ్చింది? మేకపోతు గాంభీర్యం. ఒక పెద్ద సింహం ఉందిటమ్మా. ఈ సింహం ఉండేటువంటి గుహలోకి ఒకసారి పొరపాటున మేకపోతు వెళ్ళింది లోపలికి. వెళ్ళిన తర్వాత ఇది లోపలికి వెళ్ళింది, కొద్దిసేపటికి అసలైన సింహం వచ్చింది. ఇప్పుడు ఏం జరిగాలి? ఇప్పుడు లోపల ఉన్న మేకకి బయట సింహం వచ్చిందన్న విషయం తెలిసింది. అది లోపలికి వచ్చిందంటే గుటకాయ స్వాహ, తినేస్తుంది తన్ని. అప్పుడు ఏం చేసిందంటే, ఎంత తెలివితేటలు అందుకే వచ్చి చూపించిందంటే, అది నిలబడ్డ చోట దాని నీడ విపరీతమైన పొడుగుతోటి కనపడుతుంది. బయట నిలబడ్డటువంటి సింహానికి ఈ లోపల ఉన్నటువంటి మేక యొక్క నీడ మేక కనపట్టల్లా, మేక నీడ చాలా పొడుగ్గా చాలా పెద్దగా కనపడుతుంది. ఈ సింహం అనుకుందట, ఇదేంటి నేను ఉండేటువంటి ఈ గుహలోకి నాకంటే పెద్దగా, ఇంత నల్లగా, ఇంత పొడుగ్గా ఏదో లోపలికి వచ్చింది అని చెప్పి కొంచెం బెంకంగా ఎవరు నువ్వు అని అడిగిందట, కొంచెం గర్జించి. ఈ సింహం అడిగితే, నేనెవరిని అనుకుంటున్నావా, ఇప్పటికీ 20 ఏనుగుల్ని చంపేసేసా, 30 సింహాలని చంపా, జాగ్రత్త, ఒక్క అడుగు వేసావా నేనేం చేస్తానో చూడు అని అందట లోపల నుంచి. అంటే తను ఎలాగో చనిపోవడం ఖాయం, కానీ కాపాడుకోవటం కోసం లేనిపోనటువంటి గాంభీర్యాన్ని తెచ్చుకొని, ఇప్పటికి ఇంతమందిని చంపా, ఇన్ని ఏనుగులను చంపా, ఇన్ని సింహాలని చంపా, లోపలికి అడుగు వేసావా నిన్నేం చేస్తానో చూడు. ఊరే నాయనోయ్, ఇది చూడపోతే నాకంటే ఇంత పెద్దదిగా ఉంది, నిజంగానే చంపేసి ఉంటుందని చెప్పి ఎందుకు వచ్చిందిలే దీంతో పెట్టుకోవటం అని చెప్పి ఆ సింహం తన దోవను తాను వెళ్ళిపోయిందట. దీన్ని మేకపోతు గాంభీర్యం అంటారంటే, ఏమీ సత్తా లేకపోయినా ఉన్నట్టుగా లోకాన్ని భ్రమింపచేసేటువంటి వాడు. వాడిలో నిజానికి ధైర్యం లేకపోయినా ఉత్తర కుమారుడిలాగా ధైర్యం ఉన్నట్టుగా లోకానికి ప్రకటింపచేసేటువంటి వాడు. దాన్ని మేకపోతు గాంభీర్యం అంటే, తనలో ఉండేటువంటి పిరికితనాన్ని కప్పిపుచ్చుకుంటూ పైకి డాంబికంగా గాంభీర్యంగా ఎవడైతే మాట్లాడుతూ ఉంటాడో అటువంటి వాడిని ఈ మేకపోతు గాంభీర్యం అంటారు. అందువల్ల చక్కగా మన తెలుగు సంస్కృతికి నమస్కారం ఎందుకు పెట్టాలంటే, సంఘటనని ఒక చిన్న పదంలోకి చొప్పించి కలకాలం తెలుగువాడి నాలుకల మీద మన భాష ఆ రకంగా సజీవంగా ఉంది. మన తెలుగు భాషకి జై హో.